2025 IPL కప్ ఎవరు కొట్టబోతున్నారు? ఇంకెవరు? ఆర్సీబీ. బాగుంది, మళ్ళీ గుర్తు అవుతా. ఓకే, ఎందుకన్నా ఆర్సీబీ బాగానే ఆడుతుంది కదా? బాగానే ఆడుతుంది బ్రో. కప్పు కొట్టడం అంటే అంత సీన్ ఈజీ మాష కాదు. నాకు తెలిసి ముంబై కొడుతుంది అనుకుంటున్నా. అది ముంబైగా ఎందుకు కొడుతుంది అంటే మన జియో తాత బాగా సపోర్ట్ ఇస్తుండ్రు, మొత్తం మ్యాచ్ ఫిషింగ్ చేస్తుండ్రు. మొన్న హెచ్ఆర్ఎస్ ఆడారు కదా, హెచ్ఆర్ఎస్ ముంబై, దాని మ్యాచ్ అది హెచ్ఆర్ఎస్ కాదు, ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనమాట, అందుకే తెలిసేలేనా. చదువుకోలేదా? చదువుకోలేదు బ్రో, చదువులో ఎప్పుడు బాగుపడ్డాడు బ్రో. దానికోసం ఇప్పుడు ఆర్సీబీ అంటే ఆర్సీబీ కొట్టదని అన్నారు కదా, ఎందుకు కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పారు? 100% కాన్ఫిడెన్స్ చెప్తా ఆర్సీబీ కప్పు కొట్టదని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కొట్టండి, ఇప్పుడు కొట్టదంటే ఎట్లా కొట్టదు బ్రో? అంటే ఈ సీజన్ లో బాగానే ఆడుతుంది కదా బ్రో. బాగా ఆడినైతే మాత్రమే కప్పు కొట్టదంటే కొట్టలేదు. ఇందాక మరి అన్న కొడుతుంది అన్నాడు కదా, బాగా కొడుతుంది అంతే కప్పు అయితే ఆర్సీబీ కొట్టదు. నాకు తెలిసి ముంబై కొట్టే అవకాశం అందుకని ఎందుకు కొడుతుంది అంటే మ్యాచ్ ఫిక్సింగ్ మొత్తం. మీ ఫేవరెట్ టీం ఏంది బ్రో ఐపీఎల్ లో? ఆ ఫేవరెట్ ఆర్సీబీ కాదు, ఎస్ఆర్హెచ్. అది హోమ్ గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ కాబట్టి. ఎందుకంటే ఓనర్ బాగుంటది కదా, బాగుంటది. ఇంకోటి హైదరాబాద్ 300 ఎప్పుడు కొడుతుంది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? కల్లో కొట్టచ్చు. ఫేవరెట్ టీమ్ హోమ్ టీమ్ బ్రో, గొప్ప చెప్పకూడదు. కొట్టదు 300 లాస్ట్ టైం మొత్తం ఒక ఊపిరి ఊపింది, ఈసారి మొత్తం పండుకున్నది ఏంది కదా? పనబెట్టారు వీళ్ళందరూ కలిసి. ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా వచ్చి మధ్యలో, పోయిన సీజన్ కొంచెం లో పోయింది, దానికోసమే పనబెట్టారు అట్లా. మన ఏదైనా ఓవర్ యాక్షన్ చేయదు బ్రో. మన తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి అన్నారు కదా, ఆయన గురించి మనం చాలా ఎలివేషన్లు ఇచ్చినాం, చాలా చేసాం, కానీ ఈ సీజన్ లో అంతేం ఆడలేదు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఎలివేషన్ ఇచ్చినందుకే ఆడలేదు. మన ఎవరిని హైప్ లేపుతామో వాళ్ళే కప్పు లేపుతారు. మ్యాచ్ ఫైనల్స్ వస్తుంది కానీ ఎవరు బాగా ఆడుతున్నారు ఇప్పుడు మొత్తం సీజన్ లో ఎవరు మంచిగా ఆడుతున్నారు? ఏ టీం బాగా ఆడుతుంది, ఏ ప్లేయర్ మంచిగా ఆడుతుంది? ఈసారి చెప్పండి మనదే. ఆర్సీబీయా బాగా ఆడుతుంది కాబట్టి కప్పు కొట్టదు, ఆడకపోతే కొట్టారు. ఆడకపోతే కొడుతుంది. బాగా ఆడుతుంది కాబట్టి కప్పు కొట్టదు.